ఎన్టీఆర్ పై బయోపిక్ తీస్తానంటూ నందమూరి బాలకృష్ణ ప్రకటించి సంచలనం సృష్టిస్తే, బాలయ్య ఎన్టీఆర్ సినిమా తీస్తే తాను సదా స్వాగతిస్తానని, అయితే సినిమాను వక్రీకరిస్తే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు లక్ష్మీపార్వతి. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన ఏపీ సీఎం చంద్రబాబును హీరోగా చూపించి తనను విలన్ని చేస్తే మాత్రం కోర్టుకు వెళ్తానని హెచ్చరించారు. తాను ఇన్నేళ్లుగా ఎన్టీఆర్ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుంటూ వస్తున్నానని, తాను ఒక్క రూపాయి కూడా ఆశించలేదని ఆమె చెప్పారు. ఎన్టీఆర్ మరణం మీద విచారణ జరిపించాలని ఆనాడు తాను అసెంబ్లీ నేతలని డిమాండ్ చేశానని అన్నారు. ధైర్యం ఉంటే ఆయన జీవితంలో జరిగిన ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చూపించాలని, లేదంటే ఆయన గొప్పతనం, ఆయన సాధించిన విజయాల వరకే పరిమితం కావాలని సూచించారు. అలా కాకుండా తన బావ చంద్రబాబు ఏదో గొప్పోడని, పార్టీని నిలబెట్టాడని, ఆమెని ఓ దుష్టశక్తి అని, తనను విలన్గా చూపిస్తే క్షమించబోనని స్పష్టం చేశారు. లక్ష్మీపార్వతి తాను సాధారణ కుటుంబం నుంచి వచ్చానని, మొదట తాను లెక్చరర్గా పనిచేశానని, తనను మెచ్చుకొని ఎన్టీఆర్ పెళ్లి చేసుకున్నారని చెప్పారు. వారు సినిమా తీయాలనుకుంటే 9 నెలల్లో ఆయన సీఎం అయిన తీరును, తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన తీరుని మాత్రమే చూపించి శుభం వేయాలని ఆమె సూచించారు. ఎన్టీఆర్ని చూపిస్తారా, లేదంటే వెన్నుపోటు పొడిచిన వాళ్ళ గురించి చూపిస్తారా అనేది నిర్ణయించుకోండి. లేదు దానిని మసిపూసి మారేడుకాయ చేసి తలకిందులుగా చేసి చూపిస్తే మాత్రం ఎన్టీఆర్ భార్యను బతికే ఉన్నానన్న విషయాన్ని గుర్తుంచుకోవాల్సిందిగా హెచ్చరించారు. ఇప్పటిదాకా తాను పోరాడేది కూడా అదే అంశంపైనేనని, ఇప్పుడు కూడా కథను వక్రీకరిస్తే పోరాటానికి సిద్ధమని తేల్చి చెప్పారు. ఇలాంటి మరిన్ని తెలుగు టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే మా తెలుగు ట్రెండ్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.